తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో ఉండడం జరిగింది. ఇక్కడ దాదాపు తూర్పుగోదావరి జిల్లాలో 60 సంవత్సరాల క్రితం దివంగత మంత్రివర్యులు కీర్తిశేషులు బత్తిన సుబ్బారావు గారు సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి ఎస్సీలకు ఎక్కడా భూములు లేవు, వాళ్ళు బతకడానికి జీవనాధారం లేకుండా ఉంది కనుక ఈ ఉమ్మడి ఆస్తిగా ఏదైనా కల్పించాలని చెప్పి అప్పుడు అందరూ నిరక్షరాస్యులుగా ఉన్న టైంలో ఆయనే స్వయంగా కొన్ని ఫిషర్మెన్ సొసైటీలు రిజిస్ట్రేషన్లు చేయించి అక్కడ ఉన్న పెద్దలకి జనాలకి అందరికీ కూడా ఎస్సీపేటలకు అందరికి ఉమ్మడి ఆస్తిగా ఉండడానికి అక్కడ ఉన్న చెరువుల్ని ఈ సొసైటీలకు అప్పగించి చెరువుల మీద జీవనాధారంగా చేసుకొని మీరు జీవించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 1-2 తరాలు మారినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా గవర్నమెంట్కి కట్టాల్సిన లీజుల్ని, గవర్నమెంట్కి కట్టవలసిన పన్నులను అన్నింటినీ సక్రమంగా కడతా లీజులను అన్నింటినీ. దీంట్లో ఇప్పటిదాకా కూడా ఎవరో ఎలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది జరగలేదు. కానీ గత ప్రభుత్వ టైంలో ఎలా నడిచిందంటే ఈ చెరువుల్లో కొన్ని నాట్లను తీసుకెళ్లి ఈ పంచాయతీ పరిధిలో ఉన్నాయి, ఆ పంచాయతీ పరిధిలో ఉన్నాయంటే తీసుకొచ్చి సొసైటీ పరిధిలోంచి కొన్ని చెరువులను పక్కకు మినహాయించడం, ఆ పక్కకి తీయించేయడం లాంటి కొన్ని లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైందంటే ఈ చెరువులను ఉన్న చెరువులను కూడా తీశాడు. అంటే ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ ఈ ఎస్సీలు బతుకులు మాత్రం మారే పరిస్థితి లేదు. ఏ గవర్నమెంట్లు వచ్చినా, ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా ఈ ఎస్సీలకు సంబంధించిన జీవన పురోగతిని, ఆర్థిక పురోగతిని నాశనం చేయడం ఇంకే పొందుకుంటున్నారు తప్ప ఏం పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే దాదాపు ఒక 4 రోజుల క్రితం ఎస్సీలకు సంబంధించిన ఫిషర్మెన్ సొసైటీలు ఏవైతున్నాయి, ఈ సొసైటీ పరిధిలో ఉన్న చెరువుల లోపల దొంగతనంగా చేపలు పట్టుకొని తీసిపోతున్నా. ఇది రోజు పోనీ 1 చేప 2 చేపలు పట్టుకొని కాదు, 100 చేపలు పట్టుకొని తీసిపోతుంటే ఇంకెలా లాభం లేదని చెప్పి సొసైటీ సభ్యులంతా కలిసి నైటు కొంతమంది వంతుల వారీగా పహార కాసుకునే టైంలో గత శనివారం ఇలా చేపలు పట్టుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చేపలని, వలల్ని, మనుషుల్ని, బొల్ని అన్నట్లు పట్టుకొని వీళ్ళందరినీ పోలీసు వాళ్ళకి అప్పచెప్దామని చెప్పి రెడీ అవుతున్న టైంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి, నాయకులు నిజానికి పెద్ద మనుషులు కనుక్కున్న వాళ్ళు ఇలాంటి పనులు చేయడం తప్పని చెప్పి మందలించి ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తాను ఏదో చెప్పి మందలించి వెళ్లాల్సిన పరిస్థితి. కానీ అది కాకుండా రాత్రులు పట్టడం కాదు, పొగలు పడతాం, డే అండ్ నైట్ పడతాం, 10 రోజులు లైన్గా పడతాం, దిక్కున్న చోట చెప్పుకోండి ఎవడరా మీరు ఆపడానికి జాతీయ కొన కొడకలని చెప్పి కులపరమైన దూషణలతో తిడతా, ఇష్టానుసారంగా మాట్లాడతా అక్కడ ఉన్న మనుషులందరూ మేము పోలీసు వాళ్ళకి అప్పగించాలన్న వాళ్ళందరూ బలవంతంగా ఇడిపించుకొని బళ్ళు తీసుకొని దౌర్జన్యంగా వెళ్ళిపోవడం జరిగింది. సరే, గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా మరుసటి రోజు మళ్ళీ గొడవలు పడ్డం ఎందుకు, కులాల మధ్యలో గొడవల కింద వస్తుంది, ఇది గొడవలు పడ్డం ఎందుకు, మనం సామరస్యంగా పరిష్కరిందామని చెప్పి పెద్దల సొసైటీ సభ్యులు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని సదరు వ్యక్తులు ఫోన్ చేసి ఇలాంటివి జరగకుండా చేద్దాం, ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడదామని మాట్లాడినప్పుడు ఎవరితోనే మాట్లాడాల్సిన పని లేదు, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, ఏం పీకుతారో పీక్కోండి అని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మొత్తం ఇదంతా తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చాం. గౌరవ ఎస్పీ గారికి, పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసులు పెట్టేసి సైలెంట్గా పక్కన ఊరుకునే పరిస్థితులు రావడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇష్టానుసారంగా మరింత రెచ్చిపోతా ఏం పీకుతారో పీక్కోండి అన్న పద్ధతిలో వాయిస్ మెసేజ్లు ఏమని, మీకు అమ్మకి అబ్బకి పుడితే ఏదో వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు, అమ్మకి అబ్బకి పుడితే ఏం పీక్కుంటారో పీక్కోండి, మా ఏకమొక్క పీకలేరని చెప్పి వాయిస్ మెసేజ్ వాటిని కూడా పోలీసు వారికి ఇచ్చాం. ఇది గొడవలను రేగదీసి ఎస్సీపేట మీద పడి దౌర్జన్యం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన వైఖరితో కొంతమంది పునర్మతులు చేస్తున్న కుట్రలో భాగంగానే ఇది జరుగుతుంది. సరే, ఎన్నాట్ల మీద పోలీసు వారికి ఇస్తున్నప్పటికీ కూడా సరైన చర్యలు తీసుకునే కారణంగా ఈరోజు అంతకు మించి ఇంకొక స్టెప్ ముందుకేసి ఆ చెరువు లోపల ఏం కలిపారో తెలియదు కానీ మొత్తం చేపలన్నీ పైకి లేసుకున్నాయి, చచ్చిపోయి పైకి లేసి ఉన్నాయి. అంటే ఏం చేసినా సరే మా ఇష్టానుసారంగా నడుస్తుంది, ఇది మా రాజ్యం అనుకునే పద్ధతిలో కనుక మీరు చేసినట్లయితే చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా మేము ఎలాంటి పోరాటం చేయాలో ఏం చేయాలో మేము చేస్తాం. ఇమ్మీడియట్గా ఎవరైతే దోషులు ఉన్నారో ఆ నిందితులందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని చెప్పి కోరుతున్నాం. దీనికి ఈవెన్ ఓసీ కమ్యూనిటీలో కూడా అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు కూడా తిడుతున్నారు, ఎందుకురా బాబు అందరూ కలిసి ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తున్నారని చెప్పి అవతలే వాళ్ళని తిడుతున్నప్పుడు కూడా మేము ఇలాగే వెళ్తాము, ఈ రూట్గా వెళ్తామని చెప్పి ఉన్మాదపు చర్యలు పాటుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళందరి మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఈ యొక్క పరిస్థితులను ఆపకపోతే, ఎస్సీపేట మీద దౌర్జన్యం ఆపకపోతే స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఎవరికి తగ్గేదైతే ఏమీ లేదు. మీరు తేల్చుకుందాం అని చెప్పి మీరు ముందుకు వస్తే దేనికి వెనకాడే పరిస్థితులు తేల్చుకోవడానికి మేము కూడా రెడీ అని చెప్తున్నాం. ఏదైనా సరే సామరస్యపూర్వకంగా మాట్లాడదాం అనుకుంటే అది మాట్లాడడం లేదు, తేల్చుకుందాం రండి అంటే తేల్చుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. తక్షణమే పోలీసు వారు చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిందితులను అరెస్ట్ చేయకపోతే 24 గంటల్లో కనుక అరెస్టులు చూపించకపోతే మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం. జై భీమ్, జై భారత్.